హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టీచర్ పోస్టులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే చూద్దాం. అయితే ఆ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చూద్దాం మనం న్యూస్లో పబ్లిష్ అయిన న్యూస్ ఏంటంటే మనకి చూడండి, పాఠశాల విద్యా డైరెక్టర్ గారు మనకి పాఠశాలలకు సంబంధించి కొన్ని ఆదేశాలను అయితే జారీ చేశారండి. అవేంటో కూడా మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ యొక్క పాఠశాలల్లోని టీచర్ల కొరతని దృష్టిలో పెట్టుకొని ఇంకా పాఠశాలల్లో ఎలాంటి మార్పులు చేస్తే విద్యా వ్యవస్థ ఇంకా బాగా ముందుకు నడుస్తుంది, ఇంకా నాణ్యమైన విద్యను మన విద్యార్థులకు అందించవచ్చు అనే ఆలోచనలతోటి పలువురు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే పలువురు మన విద్యా అధికారులందరూ కలిసి కొన్ని చర్చనీయాంశాలు చేసి మనకి కొన్ని ఆదేశాలను అయితే జారీ చేశారు. చూడండి, మన పాఠశాల విద్యా డైరెక్టర్ గారు డాక్టర్ విజయ రామరాజు గారు మనకి ఈ యొక్క ఆదేశాలను అయితే జారీ చేసినట్లు మనకి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఫ్రెండ్స్, మనం చూద్దాం. చూడండి, మొదటగా మనకి 98 కంటే తక్కువ మంది విద్యార్థులు ఏ పాఠశాలలో అయితే ఉంటారో ఆ పాఠశాలలో విద్యార్థులను 2 గ్రూపులుగా డివైడ్ చేయాలని మెన్షన్ చేశారండి. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకి 98 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారండి. అందులో మొదటి గ్రూప్గా మనకి 1వ తరగతి 2వ తరగతి అండి. ఈ 1-2 తరగతులను మనకి మొదటి గ్రూప్గా, 2వ గ్రూప్గా చూసినట్లయితే మనకి 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను 3వ గ్రూప్గా మనకి డివైడ్ చేస్తారు. ఇది మనకి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసినట్లయితే మనకి ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ యొక్క టీచర్ల భర్తీ ప్రక్రియ అనేది మనకి ఈ ట్రాన్స్ఫర్లు, సర్దుబాట్లు ఇవన్నీ మనకి ఈ నెల 11 లోపు పూర్తి చేస్తామని ఒక క్లియరెన్స్ అయితే ఇచ్చి ఉన్నారండి. అంటే మనకి ఇంకా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు లేక స్కూల్స్ అన్నీ మూతపడి ఉండడం, లేక విద్యార్థులు స్కూల్ మానేయడం ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలోని మనకి ఈ యొక్క ఆర్డినెన్స్ అయితే జారీ చేశారండి. 11 నాటికి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తి చేశామని చెప్పారు. ఇంకా థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 2025 ఏప్రిల్ 10 నాటికి టీచర్ల రిటైర్మెంట్ ఎవరైతే టీచర్లు రిటైర్మెంట్ అవుతారో ఆ ఖాళీని కూడా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క భర్తీ ప్రక్రియలన్నీ చేపడతాము అనేసి అన్నారు. ఇంకా మనకి కొన్ని సడలింపులు, కొన్ని మినహాయింపులు ఇచ్చి ఉన్నారు. మనము న్యూస్ పేపర్ని బాగా ఆ యొక్క ఇచ్చిన ఆదేశాలని బాగా మనము చదివినట్లయితే మనకి చూడండి, ఎవరైతే ఈ టీచర్ జాబ్ చేస్తూ ఈ భర్తీ సర్దుబాటు ప్రక్రియలో భాగంగా మనకు కొన్ని ఆదేశాలని జారీ చేశారు. అవేంటంటే చూడండి, మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లోని ఇచ్చారండి. అదేంటంటే చూడండి, అవసరం ఆధారంగా మనకి ఆ యొక్క పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని టీచర్లను సర్దుబాటు చేయడం అనేది జరుగుతుంది అనేసి మనకు విద్యా డైరెక్టర్ గారు మనకి ఆదేశాన్ని జారీ చేశారండి. అయితే ఇంకో విషయం ఏమిటంటే మనకి చూడండి, 2025 ఏప్రిల్ 30లోగా రిటైర్ అయ్యే టీచర్లను కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చూడండి, మనకి ఈ భర్తీ ప్రక్రియలో ఆ యొక్క 2025 ఏప్రిల్ 30లోగా రిటైర్ అయ్యే టీచర్లను మినహాయించి మనకి ఈ సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తి చేస్తారండి. 11తో మనకి ఈ యొక్క సర్దుబాటు ప్రక్రియ అనేది పూర్తయిపోద్ది. అయితే దీనివల్ల మనకు లాభం ఏమిటంటే చూడండి ఫ్రెండ్స్, మనము ఎగ్జామ్ రాయబోయే మనకు కావాల్సింది టీచర్ల పోస్టుల సంఖ్య మనకు కావాల్సింది. కాబట్టి మనకి 2025 నెక్స్ట్ ఇయర్లోగా మనకి ఈ ఇయర్లో డిఎస్సి తీయకపోతే
నెక్స్ట్ ఇయర్లో మనకి తీసేటట్లయితే, ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయినట్లయితే మనకి ఈ యొక్క రిటైర్మెంట్ అయిన ఆ యొక్క ఖాళీని కూడా అన్నీ ఇంకోసారి మనకి ఈ సర్వేలన్నీ చేపట్టి ఇంకోసారి మనకి పోస్టులను పెంచి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందండి. ఏదైతేనేమి మనకు పోస్టులు పెరిగినా తగ్గినా ఒక్క పోస్ట్ ఉన్నా కానీ మనం మన ప్రిపరేషన్ని ఆపకూడదు. మనకు కావాల్సిందల్లా మనం మెయిన్ ఎయిమ్ ఏంటంటే టీచర్ జాబ్ కాబట్టి అది మన జిల్లాలో లేదా రాష్ట్రంలో ఒక్క పోస్ట్ ఉన్నా లేకపోతే మనము ఆ ఒక్క పోస్ట్ కోసం కూడా మనం పోటీ పడే రోజులు ఇవి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రిపరేషన్ అయితే ఆపకూడదు. ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్తూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి న్యూస్ పేపర్ అన్నాక న్యూస్ అన్నాక చాలా వస్తుంటాయి. అయితే మనకు అందులో ఏది అవసరం ఏది అనవసరం అనేది కూడా మనం చూసుకొని మనము ముందుకు వెళ్తే సరిపోద్ది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా బాగా ముందుకు కొనసాగిస్తారని ఈ చిన్న వీడియో చేసి ఇంతటితో ముగిస్తున్నాను.